హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి ఇంకా కేవలము ఎస్జిటి ఎగ్జామ్స్ కి అయితే 13 డేస్ మాత్రమే ఉంది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో ఉండేటువంటి కన్ఫ్యూజన్ ఇప్పుడైతే అంతా ఇంత అయితే కాదు. మరి హెవీ సిలబస్, ఈ సమయంలో ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఎలా చదివితే మనం మంచి స్కోర్ సాధించగలము అనేటువంటి కన్ఫ్యూజ్ లో అయితే 100% ఉంటారు. అదే విధంగా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయినటువంటి వారిని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ 13 డేస్ ని ఏ విధంగా కరెక్ట్ గా మనం ప్లానింగ్ వేసుకొని ప్రిపేర్ కావాలి అని ఒక చిన్న మోటివేషనల్ వీడియో. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి, బట్ లాస్ట్ బ్యాచ్ ఇది. మరి రేపు అనగా 16th March 2024 రేపు గ్రూప్స్ లలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ని బేస్ చేసుకొని మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని 6 గ్రూప్ క్రియేట్ చేశాము. ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ గ్రూప్ అనేది ఉంటుంది. మరి ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అనేటివి రేపు 9 PM కి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ 13 డేస్ సమయం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా వినియోగించుకోవాలి అనుకుంటే, క్లాసెస్ మీకు ఏదైనా డల్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా క్లాస్ వినాలి అనుకున్నా లేదా ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా ఇది ఒక మంచి అవకాశము. మరి 1200 రూపీస్ అమౌంట్ ది సమయం తక్కువగా ఉంది కాబట్టి కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఫ్రెండ్స్, సింగిల్ సబ్జెక్ట్ కాదు, 300 కి ఎస్జిటి కి సంబంధించినటువంటి ఫుల్ ప్యాకేజీ కేవలం 300 రూపీస్ కే. ఇదే లాస్ట్ బ్యాచ్. తర్వాత ఎటువంటి బ్యాచెస్ అయితే ఉండవు. సో రేపటితో బ్యాచెస్ అన్ని క్లోజ్ చేస్తున్నాము. ఎవరైనా వినియోగించుకోవాలి అనుకుంటే మాత్రము రేపు 9 PM లోపు మాత్రమే వినియోగించుకోండి. ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము, రేపు మార్నింగ్ సెషన్ అడ్మిషన్స్ తీసుకుంటాము. తర్వాత గ్రూప్స్ లో క్రియేట్ చేసి గ్రూప్స్ లో యాడ్ చేసి ఎగ్జాక్ట్ గా 9 PM కి లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నాకు కాల్ చేయాల్సిన నంబర్, నా వాట్సాప్ నెంబర్. బట్ 300 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి, పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా. ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా మన మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే, ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వారికి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయినటువంటి వారిని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సిలబస్ హెవీ సిలబస్. ఈ హెవీ సిలబస్ ని ఇప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి కన్ఫ్యూజ్ లో అయితే 100% ఉంటారు. మరి సిలబస్ పరంగా కూడా మనం బ్రీఫ్ గా అబ్జర్వ్ చేస్తే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, మరి ఎక్స్ట్రాగా విద్యా దృక్పథాలు పై, జీకే, కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇది మనకు డిఎస్సి లో సిలబస్. ప్యాటర్న్ కూడా మీకు తెలిసిందే. జస్ట్ 1 minute లో ప్యాటర్న్ క్లోజ్ చేస్తా. 8+4 అంటే ఇక్కడ 8 మార్క్స్ కంటెంట్ బేస్ చేసుకుని ఉంటుంది, 4 మార్క్స్ మెథడ్స్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ హాఫ్ మార్క్ కాబట్టి 16 బిట్స్ కంటెంట్ బేస్ చేసుకొని 8 బిట్స్ మెథడ్స్ బేస్ చేసుకుని ఉంటాయి. సో యాజ్ యూజువల్ గా ఈ 5 సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో 12 5 60 మార్క్స్ ఇక్కడ. నెక్స్ట్ పై వచ్చేసరికి 4 మార్క్స్ 8 బిట్స్ ఉంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్క్స్ 16 బిట్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్ 16 బిట్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం మీద 20 మార్క్స్. సో మొత్తం మీద 80 మార్క్స్ అనేది మనకు టిఆర్టీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డిఎస్సి. మిగతా 20 మార్క్స్ అనేటివి టెట్ కు సంబంధించినటువంటి టెట్ స్కోర్ పరంగా 20% అనేది వెయిటేజ్ తీసుకొని ఆ 20% వెయిటేజ్ అనేది డిఎస్సి కి యాడ్ చేసి మొత్తం 100 కి క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. మనకు తెలిసిందే. మరి ఈ సమయంలో మీరు టెట్ కు ఏ సబ్జెక్ట్స్ అయితే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారో ఆ సబ్జెక్ట్స్ ని రివిజన్ చేసుకుంటూ, మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, టెట్ కు మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారో ఆ సబ్జెక్ట్స్ ని కరెక్ట్ గా రివిజన్ చేసుకుంటూ, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే డల్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చెయ్యండి. ఇది మీకు చెప్పాల్సినటువంటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, టెట్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్
టెట్లో మీరు క్వశ్చన్ పేపర్ రాశారు, క్వశ్చన్ పేపర్స్ చూశారు, అంత ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయని మాత్రము ఊహించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అంత ఈజీగా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. డిఎస్సిలో కూడా అదే విధంగా క్వశ్చన్స్ ఉంటాయని మాత్రము అస్సలు ఊహించుకోవద్దు. అది 100% అయితే అవాస్తవమే. మీరు 2019లో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. అదే విధంగా ఈ సమయంలో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా చాలా మంచిది. ఇన్ కేస్ మీ దగ్గర సమయం లేదు అనుకోండి, లాస్ట్ 3 days ఆర్ 4 days అయినా కానివ్వండి, మీరు మోడల్ పేపర్స్ చేయడానికి అయితే 100% అయితే ట్రై చేయండి. మరి ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఉండేటువంటి 13 days, 13 or 12 అంతకన్నా డేస్ అయితే లేవు. ఈరోజు 15 మార్చి 13 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి మహా అయితే 14 days. సో మనము ఆ లాస్ట్ డే కూడా మనం కన్సిడర్ చేయకపోతే కన్సిడర్ చేయం కాబట్టి ఇంకా 13 days సమయమే ఉంది. ఈ 15th డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఈ 13 days ని ఇప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్ గా ఈ సమయాన్ని వినియోగించుకుంటారో, ఇప్పటి వరకు చదివింది వేరు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చదివింది వేరు. మరి ఇప్పటి వరకు చదివింది ఈ 13 days లో నువ్వు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఈ 13 days ని నువ్వు ఏ విధంగా కరెక్ట్ గా ఆ సబ్జెక్ట్స్ పైన అవగాహన పెంచుకొని ఆ సబ్జెక్ట్స్ పైన రివిజన్ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ పైన నువ్వు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసావు అనేది కూడా ఈ 13 days ప్రిపరేషన్ బేస్ చేసుకునే ఉంటుంది. సో ఇంతవరకు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరు, ఈ 13 days ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరు. ఇది మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ 13 days లో 1 minute సమయాన్ని కూడా మీరు వృధా చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఈ సమయంలో మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోవాలి అనుకుంటే, 100% సమయాన్ని మీరు వినియోగించుకోవాలి అనుకుంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. పాసిబిలిటీ ఉన్నంత వరకు కాదు, 100% మీరు సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి. సోషల్ నెట్వర్క్స్ అంటే లైక్ ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, లైక్ అన్నెసెసరీ యూట్యూబ్ వీడియోస్ మీకు అవసరమయ్యేటివి ఎడ్యుకేషన్ కు సంబంధించినవి అయితే చూడండి, నో ప్రాబ్లం. చూడడం కూడా లిమిట్ గా చూడండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు అంత సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చాలా చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్స్ మీకు మ్యాండేటరీ అని కూడా మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. సో టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళైతే 100% ఈ 13 days ని కరెక్ట్ గా వినియోగించుకోగలరు. మరి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు వినియోగించుకోలేరా అంటే, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకొని ఉంటే ఇంకా హ్యాపీ. ఇన్ కేస్ రన్నింగ్ నోట్స్ రాసుకోకపోయింటే ఈ 13 days ని కరెక్ట్ గా ప్రణాళిక వేసుకొని, ఒక సిస్టమేటిక్ గా ఒక షెడ్యూల్ వేసుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎలా అంటే అలా మాత్రము ప్రిపేర్ అవ్వద్దు. ఇంకో విషయం చెప్పొచ్చు, ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్స్ వాళ్ళకైనా కానివ్వండి, లేదా ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వారికైనా కానివ్వండి, సో 18th నుంచి హాఫ్ డే స్కూల్స్. పాపం మ్యారీడ్ ఉమెన్స్ కి అయితే మళ్ళీ పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. అందులో సమ్మరు, ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటిను అధిగమించి మీరు ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే సరైనటువంటి గైడెన్స్ అవసరము, సరైనటువంటి టైం ప్లానింగ్ 100% అయితే అవసరము. నెక్స్ట్, ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే వారికి అయితే హాఫ్ డే స్కూల్స్ వస్తున్నాయి కాబట్టి తర్వాత మీకు బ్రేక్ ఉంటుంది కాబట్టి ఆ 10 days ని మీరు కరెక్ట్ గా వినియోగించుకోండి. పర్ఫెక్ట్ గా ఆ 10 days ని 100% అయితే సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీరు కూడా 100% అయితే సక్సెస్ అయితే సాధించగలరు. మరి ఇప్పుడు ఆ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అంటే రెండు ఆన్సర్స్ చెప్పగలము. మీరు టెట్ లో కానీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి ఉంటే, టెట్లో 8th వరకు సిలబస్ ఏదైతే ఉంటుందో అది మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఉంటే, ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు ఈజీగా అనిపిస్తున్నాయో ఆ సబ్జెక్ట్ మీద ఒక సెక్షన్ కేటాయించుకొని, ఆ సెక్షన్ పైన సర్టెన్ టైం అనేది కేటాయించుకొని, మీరు ఏదైతే టఫ్ అనుకుంటున్నారో దానికి కొంచెం ఎక్కువ సమయం కేటాయించుకొని ఒక 1 week ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా వేసుకొని తర్వాత ఉండేటువంటి ఆ 1 week షెడ్యూల్ ని కరెక్ట్ గా వినియోగించుకుంటే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాము అనుకోండి, ఈ 12 days ప్రణాళికలో ఫస్ట్ 2 days, రేపు ఎల్లుండి, అంటే ఇక్కడ ఎప్పుడు మనకు 16th 17th పరంగా మార్నింగ్ సెక్షన్ మొత్తం మ్యాథ్స్ వినియోగించుకోండి. సో 16th కంప్లీట్ గా మార్నింగ్ సెక్షన్ మొత్తం మ్యాథ్స్ చేయండి. 17th మార్నింగ్ సెక్షన్ మొత్తం మ్యాథ్స్ చేయండి. అంటే మ్యాథ్స్ అని కాదు, మిగతా సబ్జెక్ట్ మీకు ఏది అనుకుంటే అది.
ఇప్పుడు 16th 17th మార్నింగ్ సెషన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ నైట్ మీరు ఈ సబ్జెక్ట్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి, వాటిని బాగా రివిజన్ చేయండి. అంటే ఒక సెక్షన్ మొత్తము అంటే ఈ 2 days లో ఈ సబ్జెక్ట్ అయిపోవాలి. 16th 17th లో మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది అయిపోవాలి. సో ఈ 2 days లో మ్యాథ్స్ కంప్లీట్ కదా అంటే దాన్ని మనం ఏం చేయలేము. అందుకే మీకు ఫస్ట్ నుంచి టెట్ ప్రిపరేషన్ కంటిన్యూషన్ లో ఉన్నారు కాబట్టి మీకు నోట్స్ నింటే ఈ 2 days లో మీరు ఈజీగా సబ్జెక్ట్ అయితే క్లోజ్ చేసేవాళ్ళు. ఈవెన్ టెక్స్ట్ బుక్స్ ఉన్నా కానీ ఆ 2 days లో మీరు ఈజీగా సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసేవాళ్ళు. ఈ మార్నింగ్ సెక్షన్ లో ఈ 2 days కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో మిగతా సబ్జెక్ట్స్ అన్నిటి నువ్వు రివిజన్ చేస్తావు కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. తర్వాత 2 days ఇన్ కేస్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, 18 మార్నింగ్ సెక్షన్ మొత్తం సైన్స్, 19th మార్నింగ్ సెక్షన్ మొత్తం సైన్స్ తీసుకొని ఆఫ్టర్నూన్ సెక్షన్ లో ఇక్కడ నువ్వు మ్యాథ్స్ చేసావు కదా, అది కూడా ఇక్కడ రివిజన్ రావాలి. ఇక్కడ నువ్వు మ్యాథ్స్ చేసినప్పుడు ఆ సైన్స్ అనేది ఇక్కడ రివిజన్ వచ్చి ఉంటుంది, అప్పుడు నీకు ఇక్కడ ఈజీ అనిపిస్తుంది. అంటే ఇంకా త్వరగా కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం, ఈ షెడ్యూల్ మీకు నచ్చితే ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్తే ఈజీగా మీరు 12 days లో మీకు సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. సో 12 days కాదు, 10 days లోనే అలా క్లోజ్ చేసుకోండి. 10 days లోనే క్లోజ్ చేసుకోండి. లాస్ట్ ఆ 3 days మాత్రము బాగా రివిజన్ చేయడానికి కేటాయించుకోండి. ఎవరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేటువంటి వారు. ఈ సమయంలో మీరు 1 minute కూడా మీరు ఏదైతే సమయాన్ని కేటాయిస్తున్నారో మార్నింగ్ 4:30 నుంచి కానివ్వండి, 5 నుంచి కానివ్వండి, సో సరైనటువంటి షెడ్యూల్ వేసుకొని నైట్ 10 or 10:30 అంతకన్నా ఎక్కువ అవసరం అయితే లేదు. మరి ఈ మధ్యలో బ్రేకులు కానివ్వండి, మీరు మీ డిస్టర్బెన్స్ బేస్ చేసుకొని మీకు ఇంట్లో ఉండేటువంటి వర్క్లను బేస్ చేసుకొని కరెక్ట్ గా ప్లానింగ్ వేసుకొని ఆ టైంలో కరెక్ట్ గా ఆ సబ్జెక్ట్ చదవాలి అంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ని చదవాల్సిందే. అలా మీరు ప్లానింగ్ వేసుకొని ఎటువంటి సమయాన్ని వృధా చేయకుండా సోషల్ నెట్వర్క్స్ జోలికి అసలు వెళ్లకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతారో 100% అయితే సక్సెస్ అయితే సాధించగలరు. ఇది 100% అయితే వాస్తవము. ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయినటువంటి వారైతే ఈ సమయాన్ని పర్ఫెక్ట్ గా రివిజన్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే, సార్ నాది సైన్స్ అయిపోయింది సార్, సోషల్ కూడా చదవడం అయిపోయింది, అన్ని సబ్జెక్టులు చదివేసాము అంటారు. చదవడం వేరు, ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసేటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వేరు. సో మనకి ఇక్కడ అంతకుముందు మన కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ కాదు, క్వశ్చన్ ఇచ్చేస్తే మనం ఏదో ఒకలాగా రాసేసి స్కోర్ సాధించడానికి. ఇది ఆ టెక్స్ట్ బుక్ లో ఆ లెసన్ బేస్ చేసుకొని ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ సోషల్ మొత్తం చదువుతాము. ఆ 7th క్లాస్ సోషల్ మొత్తం చదివితే మనకు 3 లేదా 4 మార్కులు. ఆ 3 లేదా 4 మార్కులు ఉన్నటువంటి 12, 14 లెసన్లలో మళ్ళీ ఎక్కడి నుంచి అయినా ఉండవచ్చు. అర్థమైందా? అంటే ఇక్కడ ఆ లెసన్ 7th మొత్తం చదివితేనే మనకు వచ్చేది 4 మార్కులు. ఆ మొత్తము 12 or 13 లెసన్స్ చదివితే ఆ 4 మార్కులు ప్రతి 3 లెసన్లకు 1 మార్క్. అంటే అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కాబట్టి ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా చదివితేనే ప్రతి హాఫ్ మార్క్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అందుకే నేను చెప్తున్నా, మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కానీ కాన్ఫిడెంట్ గా చదవండి. ఈ సమయంలో మీరు టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు టెన్షన్ కి గురవుతావో, ఎప్పుడైతే చాలా వరకు ఇప్పుడు చేసేటువంటి మిస్టేక్ అదే, ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ లోనే ప్రిపరేషన్ డల్ అవుతున్నాయి. 100% డల్ అవుతున్నాయి. సో ఆ కన్ఫ్యూజ్ నుంచి బయటికి రండి. ఆ కన్ఫ్యూజ్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, ఆ టెన్షన్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేవి 100% అయితే నువ్వు ఇంప్రూవ్ అయితే 100% అయితే చేసుకోగలవు. 100% ఇంప్రూవ్ చేసుకోవాలి కూడా. ఇప్పటి వరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావో దానికన్నా సమయాన్ని పెంచుకొని అదే ప్రిపరేషన్ కంటిన్యూషన్ లో ఇంకా సరైనటువంటి సమయ పాలన, సరైనటువంటి ప్లానింగ్ వేసుకొని సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రిపేర్ అయితే 100% అయితే సక్సెస్ అవుతావు. మరి ఎస్పెషల్లీ సైన్స్, సోషల్ బాగా కన్ఫ్యూజ్ లో ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ పక్కాగా రివిజన్ చేయాల్సిందే. ఒక్కసారి చదివితే వచ్చేటువంటి సబ్జెక్ట్ అయితే కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పక్కాగా సమయం ఉంటే 3 సార్లు అయినా రివిజన్ చేయాల్సిందే.
మ్యాథ్స్ మీరు ఆల్రెడీ టెట్కు బాగా చేసింటే ఆ ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ అయితే మీరు మ్యాథ్స్ లో ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. అంటే వచ్చేటువంటి 16 బిట్స్ లో కంటెంట్ పరంగా మీరు ఈజీగా ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ కాకుండా మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ తెలుగు పరంగా మనం అబ్జర్వ్ చేసామనుకోండి, తెలుగు పరంగా మీరు పర్ఫెక్ట్ గా వ్యాకరణాంశాలు పర్ఫెక్ట్ గా ఉంటే, అదే విధంగా ఇక్కడ డిఎస్సి లో క్యారెక్టర్ ను బేస్ చేసుకుని కూడా ఒక బిట్ అడుగుతాడు. టెట్ లో టచ్ చేయరు కానీ డిఎస్సి లో పక్కాగా 3rd నుంచి 8th క్లాస్ వరకు స్టాండర్డ్ లెవెల్ 9th కూడా మరి ఏ లెసన్ నుంచి ఇస్తారో తెలియదు, ఒక క్యారెక్టర్ మాత్రమే ఇస్తారు. అంటే ఆ లెసన్ చదివితే ఎక్కడైనా ఆ పేర్లు పాత్రల పేర్లు కానివ్వండి, ఎవరితో ఏమన్నారు, ఏదైనా ఒక సన్నివేశాన్ని బేస్ చేసుకొనివ్వండి, అలా ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఒక బిట్ అయితే ఉంటుంది. అదే విధంగా 8th క్లాస్ లో ఉద్దేశాల పరంగా నేపథ్యాలను బేస్ చేసుకొని, ప్రక్రియ ఇతివృత్తాలను బేస్ చేసుకొని, కవి పరిచయాలను బేస్ చేసుకొని, నెక్స్ట్ వ్యాకరణాంశాలు క్షుణ్ణంగా చదవండి. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఏ కంటెంట్ అయితే మిస్ చేయొద్దు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. తెలుగులో కూడా మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ ఎస్పెషల్లీ పై పరంగా వస్తే ఇంకా ఇంగ్లీష్ పరంగా మనకు తెలిసిందే, ఒక రోజుతో వచ్చేది కాదు ఇంగ్లీష్ అనేది. సో మీరు ఆ ఇంగ్లీష్ పైన మీరు ఓన్ గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి, 100% అయితే మీరు సక్సెస్ అయితే అవుతారు. మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పై పరంగా సిలబస్ లో ఏదైతే 6 టాపిక్స్ ఇచ్చాడో, సిలబస్ లో ఏవైతే ఆ 6 టాపిక్స్ ఇచ్చాడో ఆ సిలబస్ పైన అవగాహన పెంచుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి బిట్ టచ్ చేస్తున్నాడు, ఏ టాపిక్ నుంచి టచ్ చేస్తున్నాడు, అదే టాపిక్ నుంచి ఇస్తాడని కాదు, మీరు దాన్ని ఎలా చదవాలి అనేది మీకు ఒక మంచి అవగాహన అయితే ఏర్పడుతుంది. సమయాన్ని అయితే పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి. నెక్స్ట్ టెట్ లో సైకాలజీ వచ్చింది. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీలో క్లియర్ గా మనకు 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్ ఏంటి, మరి శిశు వికాసం కానివ్వండి, అభ్యసనం కానివ్వండి, మూర్తిమత్వం కానివ్వండి, వైయక్తిక భేదాలు కానివ్వండి, మరి సిలబస్ లో ఏమేమి సబ్ టాపిక్స్ ఇచ్చాడో వాటిని బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే, ఆల్రెడీ మీరు టెట్ కు సైకాలజీ బాగా చదివారు కాబట్టి అదే ప్రిపరేషన్ తో మీరు 1 or 2 టైమ్స్ బాగా ఇంకా రివిజన్ చేస్తే మీరు ఎడ్యుకేషనల్ సైకాలజీలో కూడా మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్. మరి జీకే చాలా టాపిక్స్ ఉన్నాయి, అదొక మహాసముద్రము. జీకే కానీ కరెంట్ అఫైర్స్ అనేది మహాసముద్రాలు. మరి ఎస్పెషల్లీ జీకే ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు, బట్ కొన్ని టాపిక్స్ మాత్రం చెప్పగలము. ఏంటి, దేశాలు కరెన్సీలు వాటిని బేస్ చేసుకొని కానివ్వండి, దేశాలు వాటి యొక్క క్యాపిటల్స్, కంట్రీస్ క్యాపిటల్స్, కరెన్సీస్ బేస్ చేసుకొని మేబీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ని బేస్ చేసుకొని బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ బుక్స్ ఆథర్స్ ని బేస్ చేసుకొని, నెక్స్ట్ ఇన్వెన్షన్స్ ని బేస్ చేసుకొని ఒక బిట్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక 10 టాపిక్స్ మీరు క్షుణ్ణంగా బాగా ప్రిపేర్ అయితే ఒక 6-7 బిట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. మిగతా టాపిక్స్ ని కూడా మీరు ఏ టాపిక్ మిస్ కాకుండా ప్రిపేర్ అయితే ఇక్కడ కూడా స్కోర్ అయితే సాధించవచ్చు. బట్ ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ మరి ఎప్పటి వరకు చదవాలి అంటే మినిమం 8 months, మాక్సిమం 1 year. సో అవి కూడా రీసెంట్ గా ఏవైతే బాగా పాపులర్ అయి ఉంటాయో వాటిని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ అవార్డ్స్ పరంగా కానివ్వండి, క్రీడల పరంగా కానివ్వండి, లేదా ఏదైనా వేదిక పరంగా కానివ్వండి, లేదా ఈ రీసెంట్ గా ఏదైనా మంచిది ఏదైనా కానివ్వండి, ఒక ఇంప్లిమెంట్ అయింటే దాన్ని బేస్ చేసుకొని కానివ్వండి, లేదా ఏదైనా క్రీడల పరంగా అవార్డ్స్ పరంగా కానీ ఏవైనా వచ్చినా కానీ వాటి పరంగా కానివ్వండి, నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ డేస్ ఇయర్స్ పరంగా కూడా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు. సో ఏదైనా కానివ్వండి, రీసెంట్ గా బాగా పాపులర్ అయినటువంటి వాటిని బేస్ చేసుకొని, అదే విధంగా ఈ 12 months, 8 months లేదా మాక్సిమం 12 months ఈ యొక్క డేటాను మొత్తం మీరు ముందే సేకరించుకొని ఉంటే మీకు రివిజన్ కి బాగా యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పట్టుకోవాలి అనుకుంటే మాత్రము మీరు మెయిన్ కంటెంట్ ని ఫోకస్ చేసుకుంటూ బాగా ప్రిపేర్ అవ్వండి. సో దీంట్లో కూడా మీరు మంచి స్కోర్ అయితే సాధించగలరు. సో ఒక సరైనటువంటి ప్రణాళికతో, సరైనటువంటి గైడెన్స్ తో, ఎటువంటి సమయాన్ని వృధా చేయకుండా, సోషల్ నెట్వర్క్స్ కు బాగా దూరంగా ఉండి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారు 100% అయితే విజయాన్ని అయితే సాధించగలరు. సో ఎటువంటి నెగిటివ్ మైండ్ అయితే క్రియేట్ చేసుకోవద్దు. March 30 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే 100% అయితే స్టార్ట్ అవుతాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్.